హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే పొలం దగ్గర నార్మల్ అయితే దున్నిస్తున్నాను ఫ్రెండ్స్. సాగుబాటు అనేది చేసినాము, ఈరోజే చేస్తున్నాము. ట్రాక్టర్ అయితే ఇప్పుడే నార్మల్ అయితే దున్నుతుంది ఫ్రెండ్స్. దున్నుతుంది. నీళ్ళు అయితే తక్కువ పెట్టిన ఫ్రెండ్స్, ఎందుకంటే నార్మల్ కొయ్యలు బాగా ఉన్నాయి. కొద్దిగా నీళ్ళు తక్కువ పెడితే మంచిగా కొయ్య అనేది లోపల పడుతుందని నీళ్ళు అయితే తక్కువ పెట్టి దున్నిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రైతులకి ప్రతి ఒక్క వారికి సపోర్ట్ చేయండి, నాకనే కాదు రైతులకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే దున్నిస్తున్నాం. ఈ విధంగా నారుమడిని అయితే ఇలా నీళ్ళు తక్కువ పెట్టి దున్నిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కొయ్యలు కోసిన వరి కొయ్యలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొయ్యలు అనేవి లోపల పడిపోయి తొందరగా మురుగుతుంది ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఈ విధంగా నీళ్ళు తక్కువ పెట్టి దున్నిస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే నారుమడికి ఈ విధంగా నీళ్ళు పెట్టి పల్చగా నీళ్ళు పెట్టి మంచిగా ఒకరోజు నానాలి. ఫస్ట్ ఏం చేసినంటే మంచిగా ఒకరోజు మొత్తం నీళ్ళు పెట్టి ఆపేసిన, నిండగానే మడి మొత్తం నిండగానే నీళ్ళు అయితే ఆపేసిన. మళ్ళీ అది మొత్తం నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మంచిగా నానిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆగి తెల్లారి నీళ్ళు అయితే పెట్టిన ఫ్రెండ్స్. పెట్టి పల్సగా నీళ్ళు పెట్టి మళ్ళీ దున్నిస్తున్నా. మంచిగానైతే కొయ్య అయితే లోపల పడుతుంది. ఇది ఒకటే సాలు, రెండో సాలు కాదు, ఒకటే సాలుకి ఇలా జరిగి మంచిగా అడుగులో పడిపోయింది కొయ్య అంతా. అందుకే ఎవరైనా సరే ఫ్రెండ్స్ నీళ్ళు నారుమడికి కొద్దిగా తక్కువ పెట్టి మంచిగా దున్నించండి. కొయ్య తొందరగా మురుగుతుంది, నారు రావడానికి మంచిగా. ఇలాంటి మెలకువలు అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొయ్య ఉంటే మనం నారు అలికిన తర్వాత ఆ కొయ్య చనిపోక మొత్తం కుళ్ళిపోక నారు పోసిన తర్వాత కుల్లడం మొదలవుతుంది. అలాంటప్పుడు నారు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే కొయ్య మురిగే విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కొయ్య మురిగే విధంగా చూసుకొని మంచిగా ఈ విధంగా దున్నుకోవాలి ఫ్రెండ్స్. నారుమడి ఈ విధంగా చదును చేసుకోవాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి నమస్కారం. ఇలాగే నన్ను ముందుకు వీడియో చూసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. రైతుల వీడియోలు అయితే అందరూ ఆదరించండి. ఇదైతే మా పొలం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈరోజే సాగుబాటు అనేది చేస్తున్నాం. ఇంకా రోనికాడితే ఎల్లజాల కన్నా నారు పోయాలి ఈసారి. మళ్ళీ నెక్స్ట్ వీడియో తోటి మీ ముందు అంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్, బాయ్. బోర్ వాటర్ అయితే ఇది ఫ్రెండ్స్. దీనికైతే మాకు పైప్ లైన్ అయితే వేయించలేదు ఫ్రెండ్స్. పెట్టుబడులు చాలా అవుతున్నాయి, అందుకే పైప్ లైన్ అయితే వేయించలేదు ఫ్రెండ్స్. ఎందుకు అయిందంటే పెట్టుబడి ఎక్కువ. ఇక్కడ కింది మళ్ళల్లా మట్టి పోపించిన ఫ్రెండ్స్. కింది మళ్ళల్లా మొత్తం మట్టి పోపించిన 3 లక్షల దాకా ఖర్చు అయింది. ఇలా మొత్తం బురదప్పలం ఉండే మొత్తం ట్రాక్టర్లు మిషన్లు అన్నీ దిగబడేవి. అందుకే ఒక 1000 ట్రిప్పులు పెట్టి 1000 ట్రిప్పుల దాకా ఇందులో మొత్తం పొలంలో మొత్తం మట్టి అయితే పోపించిన ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడైతే దిగబడట్లేదు, మంచిగా ఉంటుంది. ఇక పైప్ లైన్ అంటే ఈ పొలానికి మట్టి పోసినాం కదా, ఆ బాకి తీరినాకనైతే మేము మళ్ళీ పైప్ లైన్ అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. అక్కడ దాకా ఉంది పైప్ లైన్ అయితే. మీదంగానే ఇట్లా పైప్ అయితే వేసుకొని ప్రస్తుతానికి నడిపిస్తున్న ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొంగలు చూడండి ఫ్రెండ్స్. కొంగలు అయితే దున్నుతుంటే వాటికి ఆహారం దొరుకుతుందని చెప్పేసి ఆహారం కోసం అయితే కొంగలన్నీ వచ్చి ఇలా ఏరుకొని తింటున్నాయి ఫ్రెండ్స్. ఆ కుక్కలు అయితే ఇంకా ఆడుతూనే ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. డాగ్స్ అయితే కొంగలకి ఆహారం. ఇవన్నీ రైతుల వల్ల పక్షులకి, జీవాలకి, మూగజీవాలకి చాలా లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.